ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఈరోజు ముచ్చట ఏంటంటే మా అకాడమీలో మా స్టూడెంట్స్ అందరికీ అమ్మవారి లుక్ అయితే వేసి చూపించబోతున్నారు. ఆ లుక్ వేయడానికి నేను స్టార్ట్ అయిపోతున్నా. ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. అంటే ఆ లోపల అదొక భయం ఉంటుంది అనమాట. అమ్మవారి లుక్ అంటే నార్మల్గా ఏం కాదు, చాలా నిష్ఠతో ఉండాలి, మంచిగా ఉండాలి. ఆ టెన్షన్ అనేది ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు అట్లుంటుంది, బాగా కంగారుగా ఉంటుంది అనమాట. అదొక తెలియని దైవభక్తి ఎక్కువైతే ఎట్లుంటుంది, షివరింగ్ వచ్చేస్తుంది కదా, అట్లుంటుంది నాకు ఆ రోజంతా. ఇంకేంటంటే నేను మా బాబులు ఇద్దరు ఇంకా వచ్చేసి శృతి ఇంకా అనుష అట్లా మధ్యలో జాయిన్ అవుతారు. శృతి మేమందరం వెళ్తున్నాము. మీ అందరి ఏమంటారు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. నేను ఈరోజు లుక్ ఎట్లా ఇస్తా ఏంది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు చూద్దురు. ఇంకా నేను ఉంటా, మరి స్టార్ట్ అయిపోదాం. నడుగురిగా చెప్పిందా మధ్యలో అనుష జాయిన్ అవుతుందని, వచ్చేసింది. ఇంకా స్టార్ట్ చేద్దాం. నడు మా అకాడమీకి అయితే సామాన్లు తీస్తారు. మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇప్పుడు పోయి చూద్దాం ఏం చేస్తారు, ఏం కదా. ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట, శంషాబాద్లో ఉంది. సెకండ్ బ్రాంచ్ బంధన్ బ్యాంక్ పక్కనే ఉంటుంది. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. అసలు ఏంది, ఏం కదా, ఎట్లా చేస్తుంది అమ్మవారి లుక్, ఎట్లా క్రియేట్ చేస్తుంది అనేసి ముందే అందరికీ చెప్పిన అనమాట. మంచిగా నిష్ఠతో ఉండాలి, నిష్ఠతో రావాలి అని అందరు రెడీగా ఉన్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకా మాకు మోడల్ రాకముందే మా స్టూడెంట్స్కి అందరికీ నేను పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకొకటి ఏం అడిగినా అంటే, మీకు ఫౌండేషన్స్తోని అమ్మవారి లుక్ వేసి చూపించాలా, లేకపోతే కలర్స్తో వేసి చూపించాలా, కలర్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎట్లా యూజ్ చేయాలి, ఏ స్కిన్ టోన్ వాళ్ళకు మనం ఎట్లా ఇస్తే బాగుంటుంది అనేది పిన్ టు పిన్ అయితే చెప్పినారనమాట. వాళ్ళ కోరిక మేరకు ఇంకా ఫౌండేషన్స్తోనే వేయమన్నారు. మీరు ముందు వీళ్ళు చూసుంటే అర్థమవుతుంది. వాళ్ళు ఏమని చెప్పినారంటే ఫౌండేషన్స్తోనే కావాలి అని చెప్పినారు. ఓకే అనేసి అట్లా రెడీ చేసిన. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారి లుక్కి మేము కావాల్సినవన్నీ దగ్గర పెట్టి ఫస్ట్ పూజ చేస్తాం అనమాట. పూజ చేసినాక అంత పూజ ప్రాసెస్ అంతా అయిపోయినాక వచ్చిన ప్రతి ఒక్కరికి పసుపు, బొట్టు, కుంకుమ, పువ్వులు అవన్నీ పెడతాం అన్నమాట. పెట్టేసి ఇంకా మనం ఏదైనా ఫంక్షన్కి పోతే మనకి ఎట్లా పసుపు పొట్టిస్తారో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి అట్లా చేస్తాం. మన సంస్కృతి సంప్రదాయాన్ని మనమే ఫస్ట్ గౌరవించాలి. తనే నా మోడల్ వచ్చేసింది దివ్య, నిజామాబాద్ నుంచి వచ్చింది. దివ్య బోనం. తను జోగిని అయితే నాకు ఫ్రెండ్ అనమాట, చాలా రోజుల నుంచి నాకు ఫ్రెండ్. ఇంకేంటంటే తనకు నేను ఫస్ట్ మేకప్ నేర్చుకొని వచ్చినాక ఫస్ట్ తనకే వేసిన మేకప్. తన తర్వాతనే ఇంకా నేను స్టార్ట్ చేసిన అనమాట లీడ్స్ అని. అదేందో నాకు అట్లా కలిసి వచ్చింది. మరి అమ్మవారి దయ లేకపోతే ఎట్లయితే చెప్పండి. తను ఎల్లమ్మ కళ్యాణం అప్పుడు బోనం ఎత్తుకుంటాను, అప్పుడు నేను ఫస్ట్ వేసిన. తర్వాత ఇప్పుడు అనమాట నిజంగా అమ్మవారి దయనే కదా. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అమ్మవారు అప్పుడే నన్ను పిలిపించుకొని చేయించుకుంది అంటే అమ్మ దయ నాకు నిజంగా ఉంది అని అర్థం. ఇంకేంటంటే మీరు కూడా ఏదైనా ఇట్లానే లుక్ వేయాలనుకున్నప్పుడు చాలా నిష్టగా ఉండండి, నిష్టగా ఉండి చేయండి.
మనసులో ఏం ఆలోచించొద్దండి. మనం వేసే లుక్ ఎట్లా రావాలి ఏంది అనేదే ఉండాలి. భక్తి శ్రద్ధలతో మనం ఏదైనా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ చేస్తుంది. అమ్మ దయ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక విషయము, నేను నిష్టగా ఉండాలంటే మెయిన్ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం చేస్తున్న మేకప్పే కదా, మనం ఎట్లున్నా ఏం కాదు అనుకొని మాత్రం అమ్మవారి మేకప్ మీరు వేయడానికి మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. నిజంగా నిష్టతోనే ఉండాలి. నిష్టతో ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. సెమినార్కి వచ్చే వాళ్ళకి ఏమని చెప్తారంటే, సరే నిష్టతోనే ఉండాలి, కానీ వాళ్ళు అట్లా లేని పరిస్థితుల్లో వాళ్ళు చూడాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళని అలౌ చేయాలండి, తప్పేం లేదు. అట్లా ఇది చేయొద్దు, రావద్దు అది అని చెప్పొద్దు. మనం నిష్టతో ఉండాలి. మనం చేసేటోళ్ళు నిష్టతో ఉండాలి, చేయించుకునేటోళ్ళు నిష్టతో ఉండాలి. చూసేటోళ్ళు నిష్టతో ఉండాలి అన్నదైతే రూల్ ఏం లేదు. ఇంకా వాళ్ళని అలౌ చేయొచ్చు, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి పసుపు బొట్టు అన్నీ ఇచ్చి మేమైతే లోపలికి పిలుస్తున్నాం అనమాట. ఇంకేంటంటే, నేను ఏదో చెప్పాలనుకుంటున్నా మర్చిపోతున్నాను. ఇప్పటి నుంచి వీడియోస్ అనేది, లాంగ్ వీడియోస్ అనేటివి ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఈ బిజీ షెడ్యూల్ వల్ల నిజంగా చేయలేకపోతున్నాను, కానీ మీకోసం మంచి మంచి టిప్స్ ట్రిక్స్ అన్నీ ఇప్పటి నుంచి చేస్తా. చూస్తున్నారు కదా, అందరు పూలు అన్నీ పెట్టుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించారు, నా స్టూడెంట్ ఒకరు తన ఇష్టంతో పసుపు పెట్టడానికి అయితే రెడీ అయింది. మేము ఎవరిని ఎక్కడ ఏం ఫోర్స్ చేయమన్నమాట. వాళ్ళ ఇష్టంతోనే వర్క్ చేస్తారు, వాళ్ళ ఇష్టంగానే. అమ్మవారే వస్తుందా లేకపోతే ఇంకేందని ఫీల్ అవుతుందా? అదే హోప్ తోటి రెడీ ఉండండి. కొంచెం అక్కడ కూడా స్టార్ట్ చేయాలి. వస్తుందా ఆవిడ అమ్మవారు లేకుండా అమ్మవారు వస్తాయి. సరేనా కదా, రెడీ ఉండండి. సరేనా? నేను మా అకాడమీలో స్టూడెంట్స్కి కూడా ఖచ్చితంగా థ్రెడింగ్ చూపిస్తా. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది దానికి ఉదాహరణ. చూస్తున్నారు కదా, నేను అదే పని చేసిన, వాళ్ళు అదే అన్నారా, మేము బాగా నేర్పించినాం అక్క మాకు నువ్వు అనేసి. ఇంకా మా తమ్ముడు అయితే వచ్చినాడు, వాడు అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా, ఏమేమి వచ్చినాయి ఏంది అనేది చూస్తున్నాడు అనమాట. ఇంకొకటి కావాల్సిన వేప మండలు, నిమ్మకాయలు, ఇంకెవ్రీథింగ్ మనం తెచ్చుకోవాలన్నమాట. తెచ్చి అన్నీ సమకూర్చుకొని అన్ని విధాలు ఉంటేనే లుక్ అనేది మీరు వేయడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు లుక్ వేయకండి. మీకు దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, మీరు మజాక్కి మాత్రం అమ్మవారి లుక్ వేయొద్దు. నిష్టతో నుండి దైవాన్ని నిజంగా నమ్మి భక్తి శ్రద్ధలతోని మీరు వేయండి. ఒక పండగ వాతావరణం అయితే వచ్చేసింది మా అకాడమీలో. బోనాల పండుగ ముందే వచ్చింది మాకు, చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా నేను 2-3 కన్నా ఇస్తాను. అదేందో అమ్మవారు అట్లా వేయించుకుంటుంది. ఇంకేంటంటే అందరు బిజీగానే ఉంటారు, అందరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మా స్టూడెంట్ ఒకరు పారాన్ని పెడుతుంది, చాలా వర్క్ చేస్తారనమాట. 1-2 అని కాదు, చాలామంది వర్క్ చేస్తారు. వాళ్ళు ఇష్టంగా చేస్తారు. ఇష్టం ఉండాలి కదా దేనికైనా, ఖచ్చితంగా ఇష్టంతో చేస్తారు. ఇట్లా టోటల్ లుక్ అయితే ఇట్లా రెడీ చేసిన. మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది కూడా నాకు కామెంట్లో చెప్పేసేయాలి. ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. రెడీ చేసినాక చూస్తే నాకు అసలు నేనైనా ఎంత బాగా చేసినా అని అనిపించింది. నిజంగా అమ్మవారి సాక్షాత్ అమ్మవారిని దింపి తీసుకొచ్చేసినా అనేసి అట్లా అనిపించింది. బాగా ఏడుపు వచ్చింది, ఎమోషనల్ అయిపోయినా. ఇంకా అన్నీ అయిపోయినా, ఇంకా మీరే చూస్తారు కదా, చూడండి.
రోజు అక్క గాడ్ మేకప్ చూపించింది మాకు. గాడెస్ మేకప్ చూపించింది. అసలు అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి మాకు అందరికి. చూస్తున్నంత సేపు ఈరోజు ఈ క్లాస్ మొత్తము ఒక పాజిటివ్ వైబ్స్, అసలు చాలా బాగుంది. ట్రెడిషనల్ వైబ్ ఉండే మొత్తము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా డబల్ ఏజ్ చూపింది. పిన్ టు పిన్, మ్యాక్స్ టు మ్యాక్స్ చెప్పింది మాకు. ఈ అకాడమీలో నేర్చుకొని ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు లైఫ్ లాంగ్ మీరు చాలా సపోర్ట్ ఉండాలి. మేము ఇట్లాంటి లుక్ వేసి మీ ముందుకు వస్తామని మేము చాలా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి అడ్వాన్స్ హ్యాపీ కోనాలి. సాక్షాత్తు దేవతనే దిగొచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. గుడ్ ఈవినింగ్. ఈరోజు మాకు మేడం అమ్మవారి మేకప్ చూపించారు. అక్క థ్యాంక్ యూ అక్క, మాకు ఈ లుక్ చూపించినందుకు. మేము ఎప్పటించో వెయిట్ చేసినాం అక్క ఈ లుక్ చూడాలని. థ్యాంక్ యూ అక్క, సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి లుక్ మేడం చూపెడుతుందా అని. సాక్షాత్తుగా అమ్మవారే వచ్చినట్టుగా అనిపిస్తుంది. కలర్స్ తోటి వేసి చూపిస్తారు. సో మాకైతే ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా మా మేడం అయితే ఓన్లీ ఫౌండేషన్ తోటి న్యాచురల్ మేకప్ ఎట్లా చేస్తామో అట్లనే చూపించింది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మా క్లాస్లో అమ్మవారి మేకప్ చూపించింది. ఈ రోజు దాంట్లో చూడడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము. ఇది మాది సెకండ్ బ్యాచ్, న్యూ బ్యాచ్. మేము వచ్చి 10 days కూడా కాలేదు. అట్లాంటిది ఇంత అదృష్టం మాకు దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ అక్క. అసలు జీరో నాలెడ్జ్ వచ్చిన మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి హీరోస్ లో వెళ్తామనే నమ్మకం మాకు. అసలు దాంట్లో చూడడం అనేది మాకు ఎట్లా అంటే 2 కళకు ఒక పండగలా కనపడుతుంది. మాకు బోనాల పండుగ వచ్చేసింది మాకు అన్నట్టు కనపడుతుంది. అడ్వాన్స్ హ్యాపీ బోనాలు అందరికీ. మేము వచ్చిన 10 days చూపించడం చాలా హ్యాపీ. ఎందుకంటే మెసేజ్ పెట్టగానే ఇక్కడ చూడండి, నా కోడలు వచ్చి అమ్మవారి పక్కన నిల్చొని అప్పటికే దండాలు పెడుతుంది. అది ఇంకా పక్కన నిల్చొని అట్లా త్రిశూలాన్ని పట్టుకోవాలన్నా వద్దా అని అయితే చెక్ చేస్తుంటుంది. తర్వాత పట్టుకుంటుంది ఈ పొట్టిది. చూడండి, ఇక్కడ అంతా అయిపోయింది. చిన్న షూట్ అనేది అనుకున్నాం అనమాట. దానికోసం ప్లాన్ చేస్తున్నాము. ఇట్లయితే చేసినాము. మొత్తానికి ఎట్టకేలకు మీ అందరి ఆశీర్వాదంతో, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో నేనైతే బోనాలకు ముందే అమ్మవారిని అయితే రప్పించేసేసుకున్నాను నా అకాడమీకి. ఇంకొకటి ఏంటంటే, నిజంగా తనకి లాస్ట్లో అమ్మవారు వచ్చేసింది. అనుగ్రహం నిండుగా ఉందని నాకు ఆశీర్వాదం చేసింది. నేనైతే మస్తు హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే నేను మాటల్లో అసలు చెప్పలేను. అంతే. ఇంకా నేను ఏం చెప్పినా, ఎంత చెప్పినా తక్కువనే. నాకు పూజలు అంటే పిచ్చి, నాకు దేవుళ్ళు అంటే పిచ్చి, అంతే. ఇంకంతకు మించి ఏం లేదు. ఇంకా పసుపు కుంకుమ వేసిరనమాట. ఒక సాంగ్ చేసుకుంటా. ఇంకా అస్సలు ఆగలేదు తనకు. అమ్మవారు వచ్చింది. ఆమె కరుణ కటాక్షం అన్నీ నా పైన ఉన్నాయని ఆమె చూపించింది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు నిజంగా ఫుల్ వీడియోస్ ఎట్లా చేస్తారో నాకు అసలు రాదు, తెలియదు. కానీ నేర్చుకుంటున్నా, మెల్లమెల్లగా నేర్చుకుంటా. నేను కూడా అందరిలానే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తా. కానీ మీరు ఏది అడిగితే అది ఖచ్చితంగా చేస్తా. ఇంకొకటి, నేను మంచిగా గివ్ అవే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. గివ్ అవే కూడా పెడతా. మీరు ఊహించని గిఫ్ట్ గివ్ అవేలో ఇవ్వబోతున్నా. బండారి బాయినాది ఇవలకారి మేడ కోలుకుంటనాది సీకర వాదనాది బిడ్డ 10,000 కనుకనేమి అవతారమందు సంతోషమైంది బిడ్డ, సకల సంతోషం బిడగా 10,000 బండారా. కాపాడుకో బిడ్డ, కడ తెలుసుకుంటా. సరేనా?
ఇవన్నీ మీరు చూడాలని మీకోసమే నేనైతే వీడియోలో యాడ్ చేసిన. నేను చెప్తే నమ్మరు కదండి, అందుకే చూపిస్తున్నా అక్కడ ఏమైంది ఏం కథ అనేది. అయితే మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయాలండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. ఇంకా నేను